సిగరెట్ స్మోక్ చేయడం వల్ల పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందా, అంటే తగ్గుతుందా అంటే పిల్లలు పుట్టరా అనేది వాళ్ళ డౌట్. నమస్తే, నా పేరు డాక్టర్ డివిఆర్ రెడ్డి, సీనియర్ హోమియో కన్సల్టెంట్ స్నేహ హోమియోపతి. ఇక్కడ డైరెక్ట్గా సిగరెట్కి దానికి సంబంధం లేదు. కాకుండా తీసుకునే వ్యక్తికి ఇంకేమైనా అదర్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయా, సపోజ్ టీబీ కానీ ఇంకేమైనా లంగ్స్కి సంబంధించినవి ఇట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు దాని ప్రభావం రక్త ప్రసరణ మీద పడినప్పుడు శృంగార సామర్థ్యం తగ్గుతుంది. ఒకసారి వీర్య కణాలు కూడా తగ్గుతుంటాయి. వీర్య కణాలు అనుకున్నంత ఉండాలంటే హీట్ ఉండకూడదు బాడీ. జనరల్గా స్మోక్ చేసే వల్ల హీట్ ఎక్కువ అవుతుంది. బ్లడ్లో నికోటిన్ లెవెల్స్ ఉన్నప్పుడు అది కూడా డిస్టర్బెన్స్ అయిపోతుంది. సో క్వాలిటీ అనేటివి తగ్గిపోతుంటాయి కొంతమందిలో. సో ఇలా కూడా పిల్లలు పుట్టే అవకాశం తగ్గుతుంది. డైరెక్ట్గా స్మోక్ అనేది ఇన్వాల్వ్ కాకపోయినా ఇండైరెక్ట్గా దాని ప్రభావం చాలా ఉంటుంది. సో పిల్లలు పుట్టే అవకాశం తగ్గడానికి కూడా ఇదొక కారణం అంతే. ఇదే కారణం అని చెప్పలేము, ఇది కూడా ఒక కారణం. కాబట్టి స్మోక్ చేసే వాళ్ళు పిల్లలు లేరు అనుకున్నప్పుడు, ఏజ్ దాటిపోతుంది అనుకున్నప్పుడు కంపల్సరీగా స్మోక్ అవాయిడ్ చేయండి. మంచి డైట్ తీసుకోండి, ప్రాణాయామం, ఎక్సర్సైజ్ ఇలాంటివి చేయండి. సో వీలైనంత వరకు ఆరోగ్యమైన ఆహారం, ఆరోగ్యమైన నిద్ర, అంత ఆరోగ్యం చూసుకుంటే మనకు పిల్లలు పుట్టే అవకాశం మెరుగుదల అవుతుంది. ఇంకా అప్పటికి కూడా సమస్య ఉంది అని అనిపిస్తే కంపల్సరీగా సైడ్ ఎఫెక్ట్ లేని మందులు హోమియోలో ఉన్నాయి. హోమియో డాక్టర్ని సంప్రదించండి. ఆ వీరకణాలు పెరగడానికి కానివ్వండి, ఇంకేమైనా అదర్ ప్రాబ్లమ్స్ ఉంటే ఆ డిజైర్ స్మోక్ స్టాప్ చేయాలనుకునే వాళ్ళకి కూడా దీంట్లో మందులు ఉన్నాయి. మీకు కావాల్సిందల్లా పట్టుదల. నేను ఇక్కడ నుంచి స్మోక్ బంద్ చేయాలా అనేది ఒక డిటర్మినేషన్, ఒక పట్టుదల ఉంటే మేము మీకు సహకరించడానికి రెడీగా ఉన్నాం. సో ఎవరైనా ఈ నెంబర్ కాల్ చేసి ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళు ఉంటే అపాయింట్మెంట్ తీసుకొని రండి. మీకు కౌన్సిలింగ్, మందులు, ప్రాపర్ డైట్ చెప్పడం జరుగుతుంది మీకు. నమస్తే.